మార్కాపురం జిల్లాలోని నాయుడు బజార్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, కోలాటం పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల రంగవల్లులతో నాయుడు బజార్ ప్రాంతాన్ని అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఇది మొదటి సంక్రాంతి పండుగని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని కందుల తెలిపారు. భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈ సంవత్సరం మనమందరం కూడా జీవితంలో మర్చిపోయినటువంటి గొప్ప సంవత్సరం. ఎందుకంటే మనకు జిల్లా ఇచ్చినటువంటి మన ప్రదాత, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ వెనుకబడ్డ ప్రాంతం జిల్లాను సాధించుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ సంక్రాంతి అనేది ఒక తెలుగు వారి గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగని సంబరాలుగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటం కాంపిటీషన్స్ ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేశాం. కోలాటం కాంపిటీషన్స్ అయితే ఇంతవరకు మా ప్రాంత చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టాం. మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మా నియోజకవర్గం, మా జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మనమందరం కలిసి సాధించుకున్నటువంటి జిల్లాని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. భోగి